హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 ఇందులో కళ్యాణ్, తనూజ వీళ్ళ జంట చాలా ప్రత్యేకమైంది. అందరికీ చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న సీజన్ అన్నిట్లో కూడా ఒక పేరు ఉండేది, కానీ వాళ్ళందరూ సెలబ్రిటీసే అయిండేవాళ్ళు. ఇక్కడ మాత్రం ఒకరు కామనర్ అయితే ఒకరు సెలబ్రిటీ. అందుకని ఈ పేరు అంటే చాలా మందికి చాలా ఇష్టం. తనూజాకి కూడా కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అది ఫ్రెండ్గానా లేకపోతే ఎలానో నాకు తెలియదు. కానీ అసలు కళ్యాణ్ అండ్ తనూజ జోడి ఎంతమందికి ఈ సీజన్లో ఇష్టం? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. తప్పకుండా చెప్పండి ఈ జోడి ఎంతమందికి ఇష్టమో. కళ్యాణ్కి మాత్రం తనూజ అంటే ఎక్కడలేని ఇష్టం. అది ఈరోజు కూడా డైరెక్ట్గా తనూజకి చెప్పేస్తాడు. తనూజ ఒంటరిగా బీన్ బ్యాగ్లో కూర్చొని ఉంటుంది. అక్కడికి వెళ్ళి తనూజ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు కూర్చొని ఉన్నాను, ఆలోచిస్తున్నాను అని చెప్తుంది. ఏంటి ఇవాళ డ్రెస్లో భలే ఉన్నావు అని అడుగుతాడు. నీకు ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు కదయ్యా, నాతో ఎప్పుడు మాట్లాడతారో ఎప్పుడు వస్తారో మీకే తెలియాలి అంటే, ఎంతమంది నాకు వచ్చి ఎన్ని చెప్పినా నీ స్థానం నా గుండెల్లో అది వేరే లెవెల్, దాన్ని ఎవరు తీయలేరని కళ్యాణ్ మరొకసారి తనూజాకి ఇండైరెక్ట్గా చెప్పేస్తాడు. డైరెక్ట్గానే చెప్పేస్తాడు. నిజమా అని. అలా కాదులే, ఇప్పుడు నీకు దివ్య అండ్ భరణి గారు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు, కానీ మా వైపు అసలు చూడట్లేదు కదయ్యా మొన్నటి నుంచి, మీ ఫ్రెండ్ వచ్చినప్పటి నుంచి అని ఇండైరెక్ట్గా సెటర్ వేస్తుంది. అలా ఏం లేదు, ఎప్పటికీ నువ్వే నా మనసులో నీ స్థానం తప్పించి వేరే వాళ్ళకి ఏమి ఉండదు అని అంటాడు. ఈ టాపిక్ చాలా క్యూట్గా, చాలా ముద్దుగా అనిపిస్తుంది. చూసే వాళ్ళకి చాలా బాగుంది అనిపిస్తుంది. ఇక తర్వాత కళ్యాణ్ అడుగుతాడు, నీకు కెప్టెన్సీ టాస్క్లో ఎవరు పోటీ, ఇమ్మునా లేకపోతే గౌరవ అని అడుగుతాడు. దానికి తనూజ నాకు ఎవ్వరు పోటీ లేదు, ఒకవేళ పోటీ ఉంది అనుకుంటే నాకు ఒక విషయంలో చెప్పిన మాట వినడు, ఎంత చెప్పినా వినిపించుకోడు కాబట్టి గౌరవ్ కొంచెం పోటీ అనుకుంటున్నాను. ఆట పరంగా నాకు ఎవరు పోటీ లేరు, నేను నా ఆట ఆడుతున్నాను, వాళ్ళు వాళ్ళ ఆట ఆడుతున్నారు అంతేనంటే. అంటే నీకు సరే, ముందు నేను అది కాదు చెప్పేది, ఇప్పుడు నేను ఎవరినైనా తీసేయాలి, నీకు ఛాన్స్ వస్తే ఎవరినైనా తీసేయాలి అనుకుంటే ఎవరిని తీసేస్తావు అంటే, గౌరవం తీసేస్తాను, ఎందుకంటే తను మాట వినడు, తన మాట నెగ్గాలి అంటాడు కాబట్టి అస్సలు అర్థం చేసుకోడు, గౌరవం తీసేస్తాను అంటది. అవునా అంటే, సరే నిన్నెవరు తీసేస్తారో ముందు అది కనుక్కో అని అంటది. ముందు నిన్నెవరో తీసేస్తారంటే, నువ్వే తీసేస్తావు కదా అంటాడు. అస్సలు నా టార్గెటే నువ్వు ఎప్పుడు ఉండవు, నేను ఎలా తీస్తాను అనుకుంటున్నావు అంటే, జోక్ చేశానబ్బా, నువ్వు నన్ను ఎందుకు తీస్తావు నాకు తెలియదా అంటాడు. సరే నీకు తెలుసు కదా, ముందు నిన్నెవరు తీసేస్తారో కనుక్కో అంటది. సరే అదే పనిలో ఉన్నాను, కనుక్కుంటాను అంటాడు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ నడుస్తూ మాట్లాడతారనమాట. అక్కడికి వచ్చి నడుస్తూ మాట్లాడుతుంటే అడుగుతాడు మళ్ళీ, సరే ఈ వారంలో నా గురించి ఎవరి దగ్గరైనా ఏమన్నా మాట్లాడావా అంటే, ఎందుకు ఎవరి దగ్గర మాట్లాడలేదు అంటది. చెప్పు, అడుగుతున్నాను కదా చెప్పు అంటే, అవును ఒకరి దగ్గర మాట్లాడాను, రాము దగ్గర నామినేషన్లో నీ పేరు చెప్పాను, నేను నామినేట్ చేయమని, అది కూడా నేను ఫోర్స్ చేయలేదు, నీకు తన మీద పాయింట్స్ ఉంటే చెయ్యి, చేస్తే కళ్యాణ్ చెయ్యి అని. ఎందుకు అంటే, నువ్వు ఇమ్ము ఎలా కొట్టుకుంటారో, ఎలా పాయింట్స్ మాట్లాడతారో అని కావాలనే చేయించాను అని చెప్తుంది. అంతేనా, ఇంకేం లేదా అంతకన్నా ఏం లేదు, నేనే చెప్తున్నాను కదా. వెంటనే వచ్చి నేను డిమాండ్ని కూడా అడిగాను, ఎలా నువ్వు కళ్యాణ్ని చేస్తావు ఏ పాయింట్స్ లేకుండా, ఇమ్ముని చేస్తావు అని కదా నేను కళ్యాణ్ అడిగేస్తానంటే, సరేలే ఒకవేళ ఇప్పుడు నువ్వు అలా చేయించావు, నేను వెళ్ళిపోతే ఏం చేస్తావు అని అడుగుతాడు. నువ్వు వెళ్ళిపోతావని నీకు నమ్మకం అంటే, నీకు అంత నమ్మకం లేదా, నువ్వు వెళ్ళవు అసలుకి అని అంటది. నువ్వెలా చెప్తావు అంటే, నాకు నమ్మకం ఉంది, నువ్వు వెళ్ళవు, నువ్వు నీ మీద నమ్మకం ఉంచుకో అంటే, ఓహో నువ్వు చెప్తున్నావు కదా అయితే నమ్ముతానులే అంటాడు. అవును నువ్వు వెళ్ళవు అంటది. ఇట్లా వీళ్ళ సంభాషణ ఈ రోజు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎంతమంది వచ్చినా తన్నే గుండెల్లో పెట్టుకున్న కళ్యాణ్కి ఎంతమంది సపోర్ట్ చేస్తారు. తనూజ తన కామనర్ అయినా కానీ తన మనసులో తనకున్న గౌరవం, రెస్పెక్ట్ చూసి తనూజకి ఎంతమంది సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీరిద్దరి జంట నచ్చితే లవ్ సింబల్ కామెంట్ చేయండి.